చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమేనని, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు, మోదీ, అమిత్ షాను తీసుకొచ్చి సభలు పెట్టించారు. ప్రత్యేక హోదా హామీ వస్తుందేమోనని ప్రజలు ఎదురు చూశారు. వాళ్లు ప్రత్యేక హోదా హామీ ఇవ్వకుండా విమర్శించి వెళ్లిపోయారు అంటూ సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబు అంతటి అవినీతి పరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారని, కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడని దుయ్యబట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రోడ్డులో ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అంతటి అవినీతి పరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారని, కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు దత్తపుత్రుడికి ఏం కావాలో అది మాత్రమే మాట్లాడారని, పెత్తందారుల కూటమిని వ్యతిరేకించండి అంటూ సీఎం పిలుపునిచ్చారు. 2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చారా? చంద్రబాబు కూటమి పెత్తందారుల కూటమిని ధ్వజమెత్తారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే వ్యతిరేకించారని చెప్పారు. పెత్తందారుల పిల్లలు మాత్రమే చదువుకోవాలా అని ప్రశ్నించారు. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చామని, 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. అక్కా చెల్లెమ్మలకు నేరుగా 2,70,000 కోట్లు అందించామని సీఎం వివరించారు. విద్యారంగంలో జరిగిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? మహిళా సాధికారతకు అర్థం చెబుతూ అక్కా చెల్లెమ్మలకు తోడుగా ఉన్నామన్నారు. మొదటిసారి మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇన్ని పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు? పేదవాడి ఆరోగ్యానికి భరోసా. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ మొట్టమొదటిసారిగా ఓ విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. ఒక్క ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడు ఆపరేషన్ చేయించుకుంటే ఆ రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి తోడుగా ఓ ఆరోగ్య ఆసరా. మొట్టమొదటిసారిగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటి వద్దకే అందుతా ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక చంద్రబాబు నాయుడుని చూడండి. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ ఇప్పుడు గడగడా 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 ఇన్ని కార్యక్రమాలు చెప్పాడు, ఇన్ని పథకాలు చెప్పాడు. మీ బిడ్డ పేరు చెబితే ఇన్ని గుర్తుకొస్తాయి నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా అవ్వాతాతలకు. ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవాన్ని బొత్స సత్యనారాయణ తాకట్టు పెట్టారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజల జీవితాలు మార్చేందుకు సూపర్ 6 తెచ్చామన్నారు. తోటపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నెలలోగా నీరిచ్చే బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు. మోదీ గురించి బొత్స కాదు, ధైర్యం ఉంటే జగన్ మాట్లాడాలన్నారు. బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చింది ఎంత, జగన్ తిన్నదంతా చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట లాంటిదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉత్తరాంధ్రపై టీడీపీకి ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. కానీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడిన చంద్రబాబు బొత్సపై నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్ర పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలని ఎద్దేవా చేశారు. సీట్లిచ్చారని ఉత్తరాంధ్రను దోచుకున్నా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. మోదీ గురించి బొత్స కాదు, ధైర్యం ఉంటే జగన్ మాట్లాడాలన్నారు. బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చినది ఎంత, తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. విజయనగరం జిల్లాలో మూతపడ్డ పెర్రో అల్లాయిస్ పరిశ్రమలు తెరిపిస్తామని పేర్కొన్నారు. కిమిడి నాగార్జున భవిష్యత్తు తాను చూసుకుంటానని చంద్రబాబు వెల్లడించారు. రౌడీజాన్ని అణిచివేశాను, తీవ్రవాద సమస్య పైన పోరాడాను. కడాన నా పైన 24 క్లేమోర్ మైన్స్ పెట్టినప్పుడు కూడా నేను భయపడలేదు. ప్రజలకు లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ ఉండాలి, నేనేమైనా పర్వాలేదని పోరాడిన వ్యక్తిని నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్లీ కూడా మీకు హామీ ఇస్తున్నా, రౌడీజాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. రాజకీయ రౌడీల్ని
తుంగలో దొక్కిచ్చేస్తా, ఎవరిని వదిలిపెట్టను. తమ్ముళ్ళు, విశాఖపట్నం మీ మీద ప్రేమ ఉందా? వీళ్లకు ఉందా ప్రేమ? మీ ఆస్తుల మీద ప్రేమ, ఇక్కడ ప్రాపర్టీస్ పైన ప్రేమ. ఎన్ని కబ్జాలు జరిగాయి తమ్ముళ్ళు? జరిగాయా లేదా? ఒకటా రెండా? ఎంతమంది, ఎంత దుర్మార్గులంటే మెడ మీద కత్తి పెట్టి రాసిస్తావా సస్తావా అంటే రాసిచ్చేసి నేను ఫోన్ చేస్తే కూడా బాబాబు నన్ను వదిలేయండి, నా బతుకది నేను బతుకుతా, ఈ ఆస్తి పోతే పోయింది, కనీసం ప్రాణం ఉంది, అదేదో సామెత ఉన్నట్టు ఆస్తి పోయినా ప్రాణం ఉంటే చాలు, బలసాకు దీన్ని బతకచ్చనే పరిస్థితికి వచ్చారు. ఇది న్యాయమా అని అడుగుతున్నా. 40 ఏళ్లుగా సంపాదించిన ఆస్తి మీరు నమ్మరని చెప్తే, మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత. అక్కడ కూడా జైల్లో చాలా ప్రయత్నం చేశారు నన్ను లేపేయడానికి. ఎక్కడా నేను భయపడలా. నేను ఒకటి ఆలోచించా, ఒకవేళ భగవంతుడు నాకు అది రాసి పెడితే ఏదైనా జరుగుతుంది, నేను భయపడక్కర్లేదు, నేను తప్పు చేయలేదు, కాబట్టి ధైర్యంగా ఉండాలని ముందుకు పోయా. జగన్ ఇంటికి కూతవేటు దూరంలో యువతిపై లైంగిక దాడి జరిగితే నిందితులను ఇంకా పట్టుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో పవన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ ఇంటికి కూతవేటు దూరంలో యువతిపై లైంగిక దాడి జరిగితే నిందితులను ఇంకా పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పవన్ పాల్గొన్నారు. మైనార్టీల అభ్యున్నతికి కూటమి మేనిఫెస్టో తోడ్పడుతుందని పవన్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. కేశినేని చిన్ని దమ్మున్న వ్యక్తి అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ప్రతి వ్యక్తికి ఓటు చాలా ముఖ్యమని, అలాంటి ఓటును బాధ్యతతో వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కూటమి అధికారంలోకి వస్తే మైనార్టీలందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పాదయాత్ర సమయంలో జగన్ ఎంతో మందికి ఎన్నో హామీలిచ్చారు. వాటిని నెరవేర్చకుండా మాట తప్పారని విమర్శించారు. యువతలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలని, వారి ఆశలు ఆకాంక్షలను అసెంబ్లీలో వినిపిస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. మీకు దగా చేసే ప్రభుత్వం కావాలో, మీ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రభుత్వం కావాలో ఆలోచించుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. మాట్లాడితే 30,000 మనకి ఆడబిడ్డలు మాయమైపోతే 30,000 మంది వారి గురించి మాట్లాడని ఈ ప్రజాప్రతినిధుల నుంచి కాపాడండి ఆంధ్ర రాష్ట్రాన్ని. 3 సంవత్సరాలు నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ కష్టాలని చెప్తే కేంద్ర నాయకత్వం అందరూ కూర్చొని, పెద్దలందరూ కూర్చొని, నువ్వు చెప్పింది సబబు, మేము కూటమిలోకి వస్తున్నాం, జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాం, తద్వారా మేము 5 కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉంటామని నాకు పెద్దలందరూ చెప్తే, ఈరోజు నేను మీకు ముందు చెప్పినప్పుడు ఎవరు నమ్మలా. నరేంద్ర మోదీ గారు నిన్న పీలీలో చెప్పారు, అరాచక పాలని కూర్చోబెట్టి నేలకి తీసుకొస్తాం, వాళ్ళని ఆకాశంలో ఎగురుతున్నారు, వాళ్ళందరినీ నేలకు తీసుకొస్తాం చాలా బలంగా చెప్పారు. సో నరేంద్ర మోదీ గారు వీళ్ళంత పెద్దలు వారందరూ కూడా విజయవాడ ఈయనకి బలంగా నిలబడ్డ వ్యక్తి సుజనా చౌదరి గారు. ఈయనకి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన రాష్ట్ర హితం కోసం పాటుపడతా ఉన్నారు. అవన్నీ కూర్చొని ఒకసారి అడిగారు, మాకు విజయవాడలో అభివృద్ధి కావాలి, ఎందుకు విజయవాడ పశ్చిమ ఇచ్చాం, ఎందుకు ఇచ్చామంటే ఒకటే అడిగారు, మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా అన్నారు. కావాలి సార్ అంటే మన అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం లేకపోతే అసెంబ్లీలో మాకు బలం కావాలి. ఆల్రెడీ ఒకవైపు గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ఇలా అందరూ నియోజకవర్గాలు ఉండిపోయినాయి. నేను ఒక్కనే ఏం చేశాను, బైబిల్ సూక్తి ఉంటుంది, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని, అంటే నిన్ను తగ్గించుకుంటే హెచ్చింపబడినని. అని నేను సైజుగా తగ్గించుకున్నాను, కానీ పార్టీ పరంగా మీ అందరి గుండెల్లో ఎన్ని టన్నులు, ఎన్ని ఇంతలు పెరిగానో నాకు తెలుసు. అది
మంచి జరిగిందంటేనే ఓటేయమని సీఎం జగన్ ధైర్యంగా చెప్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 5 ఏళ్లలో ఏం చేశామో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రతిపక్షాలకు అవగాహన లేదని, అభివృద్ధి జరగలేదని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 రోజుల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారన్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలు అందిస్తున్నామని చెప్పారు. 2 ఏళ్లు కరోనా సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు ఆపలేదని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మార్పు వాళ్లకు కనిపించడం లేదన్నారు. ప్రతి సచివాలయం పరిధిలోనూ 20 కోట్ల నుంచి 30 కోట్ల మేర సంక్షేమం అందింది అని సజ్జల వివరించారు. బాబు హయాంలో డ్వాక్రా రుణాలు రద్దు చేయలేదని, 0 వడ్డీ ఆపేశారన్నారు. పేదల కుటుంబాలు బాగుపడేలా సంక్షేమ పథకాలు అందించామన్నారు. 16 లక్షల మంది మహిళలకు చేయూత పథకం ద్వారా సాయం అందించామని, మహిళలకు 75,000తో చేయూత కల్పించామని చెప్పారు. పేదలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. మహిళల పేరు మీదే 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించామని చెప్పారు. ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం మీదే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టినందువల్ల రాష్ట్రం నడక కుంటుబడింది అని కూడా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నా, ఎన్నిసార్లు చెప్పినా, ఎక్స్ప్లెయిన్ చేసినా, చూపించినా, ఈవెన్ బయట నుంచి వచ్చిన మీడియా వాళ్ళు కానీ వాళ్ళు కూడా అదే దృష్టితో అడుగుతుంటారు. మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు జరుగుతున్నది డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతుందని. దాని మీద అయినా సరే ఆ వర్షన్ సరిగా ఇది లేకపోవడము, లేక అప్పటికే ఒక ఒపీనియన్ వచ్చినందువలన దాని గురించి పూర్తిగా అవగాహన లేమి కనపడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని సెక్షన్స్లో డెవలప్మెంట్ అంటే ఏదో 2 బిల్డింగ్లో ఒక 2 బిల్డింగ్లో కాదు, ఎంటైర్ రాష్ట్రం ఒక బూస్టర్ డోస్ ఇచ్చినట్టుగా ఏ రకంగా అభివృద్ధి పదాన పోతోంది అన్నప్పుడు అభివృద్ధి నిర్వచనం ఏది, ఇవి అకాడమిక్ డిస్కషన్లు కూడా జరుగుతుంటాయి. కానీ నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. మన జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, ఆ మార్పు మన కాళ్ల మీద మనం నిలబడేట్టు చేస్తుందా లేదా, ఇది కాక ఇంకా రియల్ డెవలప్మెంట్ వీళ్ళు అనుకుంటున్న డెవలప్మెంట్ కూడా జరుగుతుందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, వీటిని అడ్రస్ చేసినప్పుడు చూసినప్పుడు ఖచ్చితంగా రిమార్కబుల్ పాజిటివ్ చేంజ్ అనేది అందరికీ కనపడుతోంది. రాష్ట్రంలో ఇక మీదట ఎవరూ భయపడుతూ బతకరాదని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో హాయిగా జీవించే రోజులు రావాలంటే మే 13న ప్రతి ఒక్కరూ ఓటరు కూటమి అభ్యర్థులకి ఓటేసి గెలిపించారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రజలు ఈ అరాచక ప్రభుత్వాన్ని మే 13న సాగనంపాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నియోజకవర్గం కూరగల్లులో నిన్న రాత్రి తనయుడు లోకేష్తో కలిసి నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబును 58 రోజుల పాటు జైలులో పెట్టినప్పుడు మహిళలంతా తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. వారి స్ఫూర్తితోనే తాను రాష్ట్ర వ్యాప్తంగా నిజం గెలవాలి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగానన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు అవస్థలకు గురిచేసిందన్నారు. భారత రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను జగన్ ప్రభుత్వం పూర్తిగా హరించివేసిందన్నారు. గత 5 ఏళ్లుగా ఎంతోమంది టీడీపీ కార్యకర్తలు తమ జీవితాలను త్యాగం చేసి ప్రాణాలను పణంగా పెట్టి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. అటువంటి కార్యకర్తలను తామెన్నటికీ మర్చిపోలేమన్నారు. వారందరినీ రాబోయే రోజుల్లో కన్నబిడ్డల్లా చూసుకుంటామన్నారు. మీరు మీ స్వాతంత్రం మీరు తీసుకురావాలి. ఈ రాక్షసుల ప్రభుత్వం నుంచి మీరు విడుదలయ్యి మీరు స్వేచ్ఛగా బ్రతకాలి అనే ఆలోచనతో మీరు ముందుకొచ్చి ప్రజల ప్రభుత్వం అది మీరు తీసుకురావాలని కోరుతున్నాను. మీరు మీ వెనకాల నుంచుని బటన్ నొక్కే నాయకుడు కాదు మీకు కావాల్సింది. మీకు ప్రజల కోసం ముందుకెళ్లే నాయకుడు మీరు ఎన్నుకోవాలని నేను కోరుతున్నాను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీరందరూ
మీరు కళ్ళారా చూశారు ఆయన నాయకత్వం గురించి. ఎప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనే మీ అందరికి అండగా నుంచుని ఆయన ఎప్పుడు ప్రజల కోసం ఆయన ఎప్పుడు నిరంతరం రాత్రి పగలు ఆయన కష్టపడింది. తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి వస్తే ఎంత పెద్ద నాయకులు ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు ఎప్పుడు మన పార్టీని వదిలి వెళ్ళలేదు. విజయవాడ నగరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న రోడ్ షో నిర్వహించారు. లబ్బిపేట పశువుల ఆసుపత్రి వాటర్ ట్యాంక్ రోడ్ నుంచి పవన్ కళ్యాణ్ రోడ్ షో ప్రారంభించారు. పశువుల ఆసుపత్రి, వాటర్ ట్యాంక్ రోడ్, విశాలాంధ్ర రోడ్, ఏలూరు రోడ్, అప్సరా థియేటర్, ఉడా ఆఫీస్, లెనిన్ సెంటర్, ఐలాపురం హోటల్ సెంటర్, న్యూ ఇండియా హోటల్ సెంటర్, స్టేషన్ రోడ్, లో బ్రిడ్జ్, కళసరావు మార్కెట్ మీదుగా పంజా సెంటర్ వరకు రోడ్ షో సాగింది. పవన్ కళ్యాణ్ తన కారులో నుంచి నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షోలో పాల్గొన్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా, పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రచార వాహనాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు పిల్లలు, మహిళలు, యువత రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. రహదారులన్నీ కోలాహలంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా జరగాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి, పూర్వ ఎన్నికల అధికారి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పోలీసు సిబ్బంది తగు జాగ్రత్తలతో ఎన్నికలు సక్రమంగా జరిగేటట్లు కృషి చేయాలని కోరారు. ఓటర్లకు రక్షణ కల్పించి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగేటట్లు కృషి చేయాలని కోరారు. విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో ఓటు వేసి రక్షించుకో, ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకో అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సమన్వయకర్తగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి వ్యవహరించారు. సమావేశంలో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఓటర్లకు రక్షణ కల్పించి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగేటట్లు కృషి చేయాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వివిధ పథకాల పేర్లతో నగదు బదిలీ చేయటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆక్షేపణ చేయటాన్ని స్వాగతించారు. ఎన్నికల అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ www.apelectionwatch.com అనే వెబ్సైట్ని రూపొందించిందని, దీనిని ఉపయోగించుకోవాలని కోరారు. ఇదే మైలవరం కాన్స్టిట్యున్సీలో ఒకటికి మించి ఓట్లు ఉన్న ఒకే వ్యక్తికి ఒకటికి మించి ఓట్లు ఉన్నాయి. వేరే పోలింగ్ బూత్లో ఉన్నాయి. ఎపిక్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటికి మించి ఎపిక్ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా తయారు చేస్తే 8,000 మంది, అదొక సుమారు 8,000 మంది వచ్చాయి. చివరికి ఫామ్ 7 వైలేషన్ అంటే ఇక్కడ చెందని వ్యక్తికి, ఈ ప్రాంతానికి చెందని వ్యక్తి ఇక్కడ ఓటర్గా నమోదయ్యాడు. అతను ఎవరో తెలియదు, ఎక్కడి వాడో తెలియదు, అతనికి హౌస్ నంబర్ కూడా ఉండదు. ఇంతకుముందు పూర్ణచంద్ర గారు చెప్పినట్టు నసా పసా వసా అన్నట్టుగా గాలికి లెక్కలు వేసేసి హౌస్ నంబర్స్ ఇచ్చి ఓటర్స్గా నమోదు చేశారు. ఇదంతా మైలవరంలో కింద స్థాయిలో జరిగిన వారు. అక్కడికి వెళితే ఆ హౌస్ నంబర్ లేదు. దానికి ఒక లిస్ట్ తయారు చేసి ఇటువంటి హౌస్ నంబర్ లేదు, ఈ వ్యక్తి ఇక్కడికి చెందినవాడు లేదంటే ఒక 8,000 వచ్చాయి. సుమారు 24,000 ఓట్లని ఎలక్షన్ కమిషన్ దృష్టికి, ఆ గ్రౌండ్ లెవెల్లో చేసిన వాళ్ళ కృషికి మేము జోడించింది ఏంటంటే కంప్యూటరైజ్ చేసి రికార్డ్ని ఎలక్షన్ కమిషన్కి పంపితే దాన్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు సుమారు 20 నుంచి 21,000 ఓట్లు ఒక్క మైలవరం కాన్స్టిట్యున్సీలో తీసేశారు. రాష్ట్రంలో కూటమి గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు చెప్పారు. జిల్లాల వారీగా తనకున్న సర్వే నివేదికలను ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తంగా చూస్తే 19 నుంచి 21 పార్లమెంటు స్థానాల్లోనూ 125 నుంచి 143 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉందన్నారు. సీఎం జగన్ తన ఓటమిని ఇప్పటికే అంగీకరించారన్నారు. ఏపీలో కూటమి గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు జోస్యం చెప్పారు. జిల్లాల వారీగా తనకున్న సర్వే నివేదికలను ఆయన వెల్లడించారు. ఓ బ్లూ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ గద్గద స్వరంతో మాట్లాడుతూ తన ఓటమిని పరోక్షంగా అంగీకరించాడని చెప్పారు. గోనె ప్రకాశరావు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో ఉన్న 34 సీట్లకు గాను కూటమి 28 సీట్లకు తగ్గకుండా విజయం సాధిస్తుందన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 34 సీట్లకు గాను 31 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న 33 స్థానాల్లో 25 నుంచి 29 స్థానాలకు
కూటమి కొల్లగొడుతుందని వెల్లడించారు. అమిత్ షా అమరావతి రాజధాని అని స్పష్టం చేయడంతో ఈ 2 జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న 22 అసెంబ్లీ సీట్లలో 15కు తగ్గవని అభిప్రాయపడ్డారు. రాయలసీమలోని 52 సీట్లకు గాను 24 సీట్ల వరకు కూటమి విజయం సాధిస్తుందన్నారు. మొత్తంగా చూస్తే 19 నుంచి 21 పార్లమెంటు స్థానాల్లోనూ 125 నుంచి 143 అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉందన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమాత్రం అనుమానం లేదు. పలు సర్వేలు దేశంలో ఉండే లోకల్ కావచ్చు, జాతీయ సర్వేలు కావచ్చు, మీడియా కావచ్చు, ఒక 100 చేసింది అనుకుందాం. 100లో 90 పైన సర్వేలు ఏదైతుందో కూటమి గెలుపు ఖాయం అనేది ఇస్తుంది. అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్సీ, స్టేట్ ఇంటెలిజెన్సీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే సర్వేలు కూడా అదే రిపోర్టుతో మొన్నటి వరకు ఏదైతుందో ఆయన కొంత నమ్మకం ఉండే. ఎప్పుడైతే ఈ కూటమి అయిపోయి ప్రచారానికి షాగారు వచ్చిన తర్వాత, మోడీ గారు 2వ ట్రిప్ నిన్న వచ్చిన తర్వాత అతనికి ఏదైతుందో దేవుడు జ్ఞాపకం వస్తాడు. ప్రతిదానికి దేవుడు అంటాడు. దేవుడు అతనికి కలలో వచ్చి చెప్పినట్టుంది 2 days బ్యాక్, అయ్యా నీ దింపుడు కలమే, నిన్ను నరకమే నీవు అని చెప్పినట్టుంది. అందుకోసం ఏదైతుందో TV9 మ్యాచ్ ఫిక్సింగ్. TV9 ఈరోజు TV9 ఒక వ్యాపారస్థ, నాకు మంచి మిత్రుడు రామేశ్వరరావు, ఏది మన మై హోమ్తో తీసుకొని ఏదైతుందో మ్యాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూ. రాష్ట్రంలో పథకాలపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బటన్ నొక్కిన 6 పథకాల డబ్బులు ఎన్నికల ముందు జమ చేసేందుకు వీల్లేదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయా పథకాలకు చెందిన నిధులు ఎన్నికలు పూర్తయ్యాకే లబ్ధిదారులకు జమ చేయాలని పేర్కొంది. ఏపీలో డీబీటీ పథకాల అమలుపై ఎన్నికల సంఘం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల డబ్బు జమ ఎన్నికలు అయ్యే వరకు వాయిదా వేస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బటన్ నొక్కిన 6 పథకాల డబ్బులు ఎన్నికల ముందు జమ చేసేందుకు వీల్లేదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కంటే ముందే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం జగన్ బటన్ నొక్కారు. ఆ పథకాల నిధులు ఎన్నికల ముందు జమ అయ్యేలా వైఎస్ఆర్సీపీ ప్రణాళికలు వేసింది. అయితే ప్రస్తుతం ఆయా పథకాలకు చెందిన నిధులు ఎన్నికలు పూర్తయ్యాకే లబ్ధిదారులకు డబ్బులు జమ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. పథకాలకు సంబంధించి 14,165 కోట్ల రూపాయలను ఎన్నికలకు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని వైఎస్ఆర్సీపీ భావించింది. ఎన్నికల కోడ్ రాకముందే బటన్ నొక్కి విడుదల చేసిన ఈ పథకాలకు నిధులు జమ కాకపోవడంపై ఈసీ విస్మయాన్ని వ్యక్తం చేసింది. నిధులు జమ ఎందుకు ఆలస్యమైందో ప్రభుత్వం చెప్పాలని ఈసీ ప్రశ్నించింది. డీబీటీతో వెంటనే జమ అవుతున్నా ఎందుకు ఆలస్యమైందన్న ఈసీ ప్రచారం ముగిశాక నిధులు జమ చేసే యత్నం జరుగుతోందని తెలిపింది. ఎన్నికల కోడ్ కంటే ముందుగానే నిధులు విడుదల చేసిన లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లకపోవటానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. 5 ఏళ్ల జగన్ పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ పాలనలో ముస్లిం సమాజానికి సంక్షేమం, అభివృద్ధి జరిగిందన్నారు. ఓడిపోయే వైసీపీకి ఓటేసి మీ అమూల్యమైన ఓటును వృధా చేసుకోవద్దని సూచించారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్లపై వైసీపీ అబద్ధాలు, అసత్యపు ప్రచారాలు చేస్తోందని, దయచేసి వీటిని ముస్లింలు నమ్మవద్దని అన్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి మసీదుల్లో ముస్లిం మత పెద్దలు ఆ పార్టీకి ఓటు వేయమని చెప్పడం సరైన పద్ధతి కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే గెలుపని, చంద్రబాబు సీఎం కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచే పార్టీకి మైనార్టీలను దూరం చేశామన్న అపవాదును ముస్లిం మత పెద్దలు తెచ్చుకోవద్దని అన్నారు. నేడు బీజేపీతో టీడీపీ పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని ఉద్ఘాటించారు. ఈ 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, పెట్టుబడులు రాలేదని అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కిపోయిందని దుయ్యపట్టారు. ఈ విషయాన్ని ముస్లింలు గమనించాలని, ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని ఎంఏ షరీఫ్ కోరారు. మేనేజ్మెంటు వైఎస్ఆర్సీపీ ఒత్తిళ్లకి లొంగి మసీదు కమిటీ వారు మరి డైరెక్ట్గా బహిరంగంగా నమాజు సమయంలో, మరి ముఖ్యంగా
శుక్రవారం పూట నమాజ్ సమయంలో వైఎస్ఆర్సీపీకి ఓటేయమని అడుగుతున్నారు, చెబుతున్నారు అనే విషయం మా దృష్టికి వచ్చింది. దీన్ని మేము తీవ్రంగా అభ్యంతకరాన్ని వ్యక్తం చేస్తున్నాం. రాజకీయ విషయాలు మరి ఈనాడు మసీదులో మాట్లాడకూడదు. ఏదైనా దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద పరోక్షంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి కానీ అది తప్పులేదు. కానీ ఈనాడు నేరుగా ఒక పార్టీని కొమ్ము కాస్తూ వైఎస్ఆర్సీపీకి ఓటేయమని ఈరోజు మరి ముస్లిం సమాజాన్ని మసీదులో కోరటం అనేది ఇది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు కూడా విరుద్ధం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఒకరిపై ఉన్న కోపాన్ని మరొకరిపై చూపటం సరికాదు. ఈనాడు తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాపు సామాజిక వర్గ సంక్షేమం, అభివృద్ధి వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమని ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు సామాజిక వర్గానికి గడిచిన 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో బాపులపాడు మండలం వైసీపీ అధ్యక్షులు నక్కా గాంధీ, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్లో కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు సామాజిక వర్గానికి గడిచిన 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పేద ప్రజలకు విద్య, వైద్యం, సంక్షేమం మొదలగు పథకాలు పేద ప్రజలకు అండగా నిలిచాయన్నారు. పేద ప్రజలకు వైద్య రంగంలో ఉచితంగా అనేక సేవలు అందించి పేద ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నియోజకవర్గంలో వంశీని, పార్లమెంట్లో తనను గెలిపించి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చెయ్యాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి ఈ 4 చూసిన తర్వాత మాకు మంచి స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈసారి మేమే గెలుస్తున్నాం, దాంట్లో అనుమానం ఏం లేదు. మేము 100% గెలుస్తున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి మనకి మళ్ళీ కావాలని ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఈసారి మేము గెలవడం అనేది ఖాయం. ప్రతి చోట నేను ఎంపీ అభ్యర్థిగా ఎవరు తిరిగి నేను డోర్ టు డోర్ తిరిగాను కొన్ని నియోజకవర్గాల్లో. ఇది హనుమాన్ గన్నవరం నియోజకవర్గంలో కొంచెమే తిరిగాం. ఎరికేపాడు లాంటిది 2-3 ప్లేసులను తిరిగాను. మిగతా చోట్ల పెడన వీటిలో డోర్ టు డోర్ తిరిగిన. అనంతరం మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉంగుటూరు జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ సీతారామలక్ష్మి మాట్లాడుతూ వయోభారంతోనే తన తండ్రి డాక్టర్ దుట్టా రామచంద్రరావు ప్రస్తుత ఎన్నికల్లో క్రియాశీలకంగా తిరగటం లేదని, తమ పూర్తి మద్దతు గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీకేనని స్పష్టం చేశారు. దేశంలోనే గర్వించదగ్గ క్యాన్సర్ వైద్య నిపుణుడు అయిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావును మచిలీపట్నం ఎంపీగాను, వల్లభనేని వంశీని గన్నవరం ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించాలని డాక్టర్ సీతారామలక్ష్మి కాపు కులస్తులను కోరారు. మహిళలకి ఒక చేయూత ద్వారా, ఆసరా ద్వారా ఇస్తున్న డబ్బులు ఏ రోజు కూడా మహిళలు ఇంత గౌరవాన్ని, ఇళ్లల్లో ఇంత గౌరవాన్ని ఎప్పుడూ పొంది ఉండరు. వారి ఇంటి పేరు, ఇల్లు పత్రాలు మహాలక్ష్మి పేరు, ఇంటి ఆడపిల్ల పేరు మీదే ఉంటున్నాయి. ఇంతకుముందు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఆడవాళ్ళు ఈ రోజు అలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి పత్రాలు వాళ్ళ పేరు మీదే ఉంటున్నాయి. అలాగే సంవత్సరానికి 15,000 చొప్పున వాళ్ళకి చేయూత రూపంలో అందుతున్నాయి. అలాగే పిల్లల్ని బడికి పంపితే డబ్బులు అందుతున్నాయి. వీటిని వాళ్ళేమి వృధా ఖర్చులకి ఏం ఖర్చు పెట్టట్లేదు. మళ్ళీ దాని మీద స్వయం ఉపాధి పొందుతున్నారు.
తమ పార్టీ అభ్యర్థుల్లో కొందరికి ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించిందని, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఉద్దేశంతోనే పోటీ నుంచి నవతరం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి యనమల కృష్ణకిషోర్ విరమిస్తున్నట్లు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ప్రకటించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి యనమల కృష్ణకిషోర్ గురువారం టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ను కలిశారు. రాష్ట్రంలో జగన్ రాక్షస పాలనను అంతం చేయడానికి ఎన్డీఏకు బేషరతుగా మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఏదైతే రాజధాని అమరావతి అంశం కానీ అనేక అంశాల మీద నవతరం పార్టీ నుండి పోరాడే దానికోసమని చెప్పి మేము విజయవాడ పార్లమెంట్ కానీ అట్లా 4 పార్లమెంట్ సెగ్మెంట్స్లో అట్లాగనే 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా పోటీ చేయడం జరిగింది. అయితే ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఒక ఆవేశపరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మరి రాష్ట్రానికి సంపూర్ణంగా ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మనకు రావాల్సినటువంటి నిధులు విధులు ఏవైతే రాష్ట్రం నష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలంటే కేవలం నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యమవుతుందనేటువంటి ఒక దృక్పథంతో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. కేశినేని శివనాథ్ గారు సిన్ని గారి ఆధ్వర్యంలో ఆయన చాలా స్నేహశీలి, చాలా ఒక ధర్మచింతన ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి మీద అట్లాగనే చంద్రబాబు నాయుడు గారి కూటమి మీద మేము పోటీ చేయడం మాకు మనస్కరించలేదు. అందులో భాగంగా మేము ఈ పోటీ నుంచి విరమించుకుంటా ఉన్నాం. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నుంచున్న కిషోర్ గారికి ఇవాళ రాష్ట్ర పరిస్థితులు వారు అర్థం చేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనుకుని, అంతేకాకుండా నేను విజయవాడ పార్లమెంట్కి సరైన అభ్యర్థిగా నన్ను గుర్తించి తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. జగన్ ప్రభుత్వానికే ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు పలుకుతున్నామని, జగన్ గెలుపు అంటే పేద బడుగు బలహీన వర్గాల గెలుపే అని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. అబద్ధపు ప్రచారం చేయడంలో టీడీపీ నేతలు పీహెచ్డీ చేశారని విమర్శించారు. గుణదల తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ నాయకులు నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ, మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటు వెయ్యమని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. మందకృష్ణ మాదిగ రాష్ట్ర మాదిగల ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. టీడీపీ బీజేపీ నేతలు మాదిగల వర్గీకరణను తొంగలో తొక్కారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దళిత వ్యతిరేకి అని మందకృష్ణ మాదిగ ఎన్డీఏ కూటమి కాళ్లు ఎందుకు పట్టుకున్నాడో చెప్పాలన్నారు. రాష్ట్రంలో మాదిగలకు ఉనికిని నేలరాజేసిన వ్యక్తి చంద్రబాబు అని, రానున్న ఎన్నికల్లో కూటమి నేతలకు మాదిగలు ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని అంటున్నారని, రాజ్యాంగం మారిస్తే మాదిగల ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. పెట్టుబడి వర్గాల ఆధిపత్యం పెరిగి పేద వర్గాలు మరింత నష్టపోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని అందరూ గ్రహించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అసత్యాలతోనూ అబద్ధాలతోనూ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేయడం లేదని, తను చెప్పిన దాన్ని మాటిస్తే ఆ మాట నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. నా వలన, మా ప్రభుత్వం వలన మీ కుటుంబాలకు మేలు జరిగిందనుకుంటేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నటువంటి ఒక దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అసత్యాలకు అబద్ధాలకు తావివ్వకుండా నిజానికి నిజాయితీకి పెద్దపీట వేస్తూ చేసిందే చెయ్యగలిగిందే చెబుతూ ముందుకు పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పని శౌర్యం కోరుతాం.